మాట్లాడుతుంది. నాకు అదైతే మీరు నా బాధ అర్థం ఉంది. నేను అనేది మీ అభిప్రాయం చెప్పండి. సార్ మీ గురించి మేము పనిచేస్తాం, మాకు తెలుసు సార్. ఉత్తరాంధ్ర ఎన్నికల్లో మీకోసం మేము పనిచేస్తాం. నేను 1500 మంది మా స్టూడెంట్స్ గ్రూప్ లో ఉంటే అలాగే మా సార్, ఎందుకంటే చిరంజీవి సార్ అనేవారు మా ఫ్రెండ్ అదే బాబు, నాకు ఎంత చేశారో నాకు తెలుసు. ఇప్పుడు మీరు అడిగేది గవర్నమెంట్ కూడా పెట్టాం, స్టేట్ లోనే ఎవరికన్నా ఎక్కువ స్టూడెంట్ అర్థం చేసుకోగలరు అంటే మీరు, ఎందుకంటే స్టూడెంట్లని గైడ్ చేసి అమ్మాయికి సార్ నా మాట సార్. ఇప్పుడు మీకు తెలుసు, మీరు ఎకానమీ చెప్పబోదు కానీ చివరి 20 రోజులు ఎంత క్రూషియల్ మీకు తెలిసినప్పుడు మీకు ఎలక్షన్ ఎంత క్రూషియలో స్టూడెంట్స్ కూడా అంతే క్రూషియల్ ఉంటుంది. 20 రోజులు లేట్ అవుతుందో కూడా తెలిసి కాదు. 2 పేజీలు తిప్పితే పొరపాడైపోతుంది. 2 పేజీలు తిప్పేసరికి ఏదో ఎంతో కొంత డిఫరెన్స్ ట్రాన్స్పరెంట్ ఒక ట్రాన్స్పరెంట్ చెప్పండి సార్. ఒక ట్రాన్స్పరెంట్ గా నోటిఫికేషన్ ఇవ్వాలి సార్. మా పిల్లల భవిష్యత్తు ముందు మీరు ఎలక్షన్ ముందు ఏంటన్నారు? పిల్లల భవిష్యత్తు కన్నప్పుడు నోటిఫికేషన్ గత గవర్నమెంట్ ఇచ్చింది, ఫ్రెండ్స్ గత గవర్నమెంట్ పెట్టింది. 10 రోజుల నుంచి ఇది న్యూసెన్స్ అవుతుంది. నా దృష్టికి అసలు ఇప్పుడు స్టూడెంట్స్ ఒక అప్లికేషన్ కూడా తెచ్చి దీని గురించి మాట్లాడలేదు నాతోటి. నా దగ్గర అప్లికేషన్ కూడా తేలేదు సార్. గురువు చెప్పినంత శిక్షలో మేము కాదు. కాకపోతే ఏ గవర్నమెంట్ ఇచ్చినా కూడా ఈ రోజు ప్రభుత్వం ఉందని గవర్నమెంట్ ఆఫ్ ద డే అంటాం సార్. Government of the day antam. That government must have to take the responsibility on the behalf of the people, on the behalf of the aspirants. And I don't know where the people are. నిజంగా మీ మీద ఒక టైంలో అసహనం వచ్చింది సార్ నాకు. అంటే అలాగని మీ మీద అగౌరవం వస్తుందని కాదు, అసహనం అయితే వచ్చింది. ఎందుకంటే మీకోసం మేము ప్రయత్నించి ఎంతో చేసి నిజంగా మా గెలుపు అనుకున్నాం సార్. మీరు పవన్ కళ్యాణ్ గారి గెలుపు అంత ఇది అనుకున్నాం, నేను మీ గెలుపు అనుకున్నాను సార్. ఇప్పుడు సరే కాదు సార్, సమస్యను తీసుకెళ్తున్నాను, మీరు ప్రశాంతంగా ఉండండి. మీరు ఒక స్టూడెంట్ బయటకు వస్తుంది, అది కాంపిటేటివ్ ఎగ్జామ్ రాసే విధానం సార్. స్టూడెంట్లు బయటకు వచ్చేలేదు. నిజంగా మిమ్మల్ని ఎవరు రమ్మన్నారు కోర్టులో? మీరు బయటకు రావడం వల్ల కోర్టు ట్రీట్మెంట్ ఇవ్వలేదు. కోర్టులో రోస్టర్ పాయింట్ లో తప్పు ఉందని కోర్టు ట్రీట్మెంట్ ఇచ్చింది. మీరు బయటకు రావడం లేదు. బయటికి రావడం అనుకో సార్. అక్కడ చదువుకున్నారు బాబు, నువ్వు చదువుకున్నా, మీరు రావడం వల్ల లేదు. అది హాస్టల్లో తప్పు ఉందని ట్రీట్మెంట్ ఇచ్చింది. నేను జడ్జ్మెంట్ ఇచ్చిన అనట్లేదు కదా సార్. అడ్వకేట్ జనరల్ చెప్పిందే తప్పు. మీరు ఇచ్చిన ఆర్డర్ని గవర్నమెంట్ మా ఓఎస్టీ గారికి పెట్టాము, వాళ్ళు చెక్ చేస్తున్నారు. రేపు ఒక డెసిషన్ చెప్పారు. ఇప్పుడు నక్షత్రాలు కానీ తాళ్ళు కానీ రాయిపోవచ్చు పైన నాకు తెలుసు. ఎందుకంటే 6 సంవత్సరాల నుంచి నిరుద్యోగులు మీరు మాట్లాడి రాస్ట్ ఇష్యూ క్లియర్ చేసి ఫర్దర్ గా లిటిగేషన్ అంటే ఎవరైనా రేపు లిటిగేషన్ ఉంటే నాది బాధ్యత. లిటిగేషన్ లేకుండా చేయమని నేను మీ తరఫున అడుగుతాను. లేదు, ఒకవేళ లిటిగేషన్ వస్తే నాదే బాధ్యత. నేను ప్రతి నెల